మన జీవితంలో ప్రియులారా స్థిరపడాలి. అవునా అండి? స్థిరపడాలని అందరికీ ఉంటుందా? స్థిరపడాలి అని అందరికీ ఉంటుందా? ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. మో అందరికి ఉందిగా, బలిగెత్తిన చేతులు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి స్థిరపడాలంటే స్థిరత్వం అంటే ఏంటి చెప్పండి? స్థిరత్వం అంటే ఏంటి చెప్పండి? జీవితంలో స్థిరపడాలి, బాగానే ఉంది. మనందరికీ స్థిరత్వమే కావాలి. మనందరం చేతులు ఎత్తాం, బాగానే ఉంది, సంతోషమే. మరి స్థిరత్వం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? స్థిరత్వం అంటే ఏంటి చెప్పండి? స్థిరత్వం అంటే చెప్పలేరా? మన తిండి, గుడ్డ, ఇల్లు ఇవి ఉంటే స్థిరత్వమేనా? ఏదో ఒక విధంగా సంపాదించుకుంటారు జనాలు, ఏ పనులు చేసినా సంపాదించుకుంటారు. వీటన్నిటి గురించి ఇవన్నీ సంపాదించుకుంటే మన జీవితంలో స్థిరత్వం అవుతుందని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. అవునా కాదా చెప్పండి? కానీ స్థిరత్వం అది కాదు. మన జీవితంలో స్థిరత్వం అనేది ఎప్పుడు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడుతుంది. ఎవరి చేత? దేవుని చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా స్థిరపరచబడాలి మనం. ఏ విధంగా? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనకు దేవుడే అనుగ్రహిస్తాడు అవన్నీ కూడా. మనం ఊరికనే మనం ఎంతో బాధపడి, కుంగిపోయి, వ్యసనపడి ఇవన్నీ కూడా వీటి కోసం పోకలాడకూడదు. దేవుని కోసం మనం శ్రమ పడితే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అందుకనే దేవుడు అంటున్నారు ఏమని? ద్వితీయోపదేశంలో 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక్క విషయం మీకు మీ ముందు ఉంచుతున్నాను. కొంతమంది యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చింది, అంతకుముందు నుంచి ఎవరున్నారు అని అడుగుతారు. అనుకునేవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది ఏదో తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువు వారు అంతకుముందు ఆత్మరూపే ఉన్నాడు. లోకమంతా ఆత్మ ఆవరించి ఉంది, దేవుని ఆత్మ. ఆత్మరూపుగానే అబ్రాహామును పిలిచాడు, ఆత్మరూపుగానే మోషేను నడిపించారు, ఆత్మరూపిగానే సమస్త సృష్టి కూడా కలుగు చేశారు పిల్లారా. ఆ ఆత్మే ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనకు మార్గం చూపించి మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలో మనకు నేర్పి ఆయన మరణించి 3వ నాడు తిరిగి లేచారు మన పాపముల పరిహారం కోసం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ సంగతి గుర్తించుకోవాలి. ఆదిలో ఆత్మ అయిన దేవుడే శరీరధారి అయిన యేసు ప్రభువు వారు. ప్రియులారా, ఇది అనేక మంది అనేక విధములుగా అర్థం చేసుకుంటారు, అనేక విధాలుగా చెప్పుకుంటారు. అది కాదు. ఆది యందు ఉన్న దేవుడే, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే, భూలోకానికి శరీరధారి వచ్చిన దేవుడు. ప్రియులారా, గ్రహిస్తారా? నమ్ముతారా? ఏం చేతులు ఎత్తమని ఎత్తున్నారు. స్థిరం కావాలన్నదేమో ఓహో ఎత్తేసారు. 2 చేతులు ఎత్తారు, ఒక చేయి కాదు 2 చేతులు ఎత్తారు. గ్రహించారంటే ఏం గ్రహించారు చెప్పండి నాకు? ఏం గ్రహించారు? ఏం గ్రహించారు? ఆకాశాన్ని భూమిని నిర్మించిన ఆది యందు కలిగిన దేవుడే
ఆత్మ అయిన దేవుడే శరీరధారి అయి యేసు ప్రభువు ఈ లోకానికి మనకు మార్గం చూపించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. నమ్ముతారా? మీకు డౌట్గా ఉందండి. మీ డౌట్ ఎట్లా తీర్చాలి? ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చేయండి. ఆయనను అటువంటి మహాదేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎట్లాగా? పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే కుటుంబ వ్యవస్థ ఉంది, మనకి కుటుంబం ఉంది. వీళ్ళందరినీ ఆయన్ని ప్రేమిస్తే, దేవుణ్ణి ముందు ప్రేమిస్తే ఎవరిని ఏ విధంగా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. దేవుడే నేర్పుతారు మనకి. దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? భర్త భార్యని ఎట్లా ప్రేమించాలి, భార్య భర్తను ఏ విధంగా ప్రేమించాలి, అట్లాగే తల్లిని తండ్రిని పిల్లలు ఏ విధంగా చూడాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రేమించాలి అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఎప్పుడో దేవుణ్ణి ప్రేమించినప్పుడే జరుగుద్ది, లేకపోతే జరగదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎందుకో కుటుంబాల్లో తగాదులు, కుటుంబాల్లో కలతలు, కుటుంబాల్లో సమాధానం లేకుండా పోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని ప్రేమించకే ముఖ్య కారణం. అర్థమైందిగా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని విషయాలు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన 91:14-15 అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఎక్కడి నుండి తప్పించేది? ఎక్కడి నుంచి అండి? బాధల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, విపత్తుల నుంచి, అన్నిటి నుండి కూడా దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? యేసును ప్రేమించినప్పుడు, ప్రభువును ప్రేమించినప్పుడు. ప్రియులారా, తర్వాత అతను నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాధల వ్యాధుల నుంచి తప్పించడమే కాదు, దేవుని నామాన్ని ఎరిగినవాడు కనుక ఆయనని ఈ లోకంలో కూడా ఘనపరుస్తాడు. అబ్రాహామును పిలిచాడు, దేవుని నామం తెలుసుకున్నాడు, అబ్రాహాముని ఘనపరిచాడు కదా. విశ్వాసులుగా తండ్రిగా చేశాడు. పిల్లారా, దేవుడు అబ్రహాముని. అట్లాగే మోషే దేవుని నామం తెలిసినవాడు కనుక 40 సంవత్సరములు అరణ్యములో అంత ఓర్పు కలిగి దేవుని మాట ప్రకారంగా ఇశ్రాయేలు నడిపించిన వాడు మోషే, ఘనపరిచాడు. ఇప్పుడు కూడా అబ్రహాము పేరు, మోషే పేరు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఘనపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే యోసేపు ఉన్నాడు. యోసేపు నీతిమంతుడిగా బైబిల్లో ఉన్నాడు. ప్రియులారా, అతను శరీర కార్యములు దేనికి కూడా లొంగల, దేవునికే లొంగాడు, దేవునితోనే ఉన్నాడు, దేవునికి అనుకూలంగా దేవుని యందే జీవించిన వాడు. ప్రియులారా, అందుకనే దేవుడు యోసేపును ఘనపరిచాడు. ఎట్లాగా? ఫరో సామ్రాజ్యానికే ఒక రాజుగా చేశాడు. పిల్లారా, యోసేపుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం ఎరిగి ఉంటే, దేవుని నామం ఎరిగి ఆయన్ను ప్రేమిస్తే జరిగేవన్నీ ఇవే. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. తర్వాత అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చాలామంది లోకంలో అనేక మంది దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆపద వచ్చినప్పుడు,
కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రేమిస్తారు, బాగానే ఉంది. ప్రేమిస్తారు, బాగానే ఉంది. ప్రార్థిస్తారు, బాగానే ఉంది. అవునండి. కానీ ప్రార్థన ఒక్కోసారి దేవుడికి వినపడం. ఆయనకి చెవులు లేక కాదు, ఆయన వినపడక కాదు. ఎందుకని నువ్వు ఆయన ప్రేమించలా. నువ్వు ఆయన ప్రేమించి నీవు ప్రార్థిస్తే ఏమన్నారు ఇక్కడ? అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనం ప్రార్థిస్తే, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన మాటను, మన మొరను ఆలకించి ఆ ప్రార్థనను విని మనకి విమోచన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రేమించారు కనుకే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బాధపడి పడి పడి ప్రార్థిస్తూనే ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించిన వారు కనుక వారి ప్రార్థన, వారి మొర దేవుడు ఆలకించి వారికి విమోచన దయచేశారు పిల్లారా. అట్లాగే మనకు చెడ్డ అలవాట్ల నుంచి విమోచన కావాలి అంటే ఏ అలవాటించండి? మనం బానిసత్వంలో ఉన్నాం. ప్రజలు చాలామంది ఎటువంటి బానిసత్వం? చెడ్డ అలవాట్లనే బానిసత్వంలో ఉన్నాం. ఆ చెడ్డ అలవాట్లనే బానిసత్వం నుంచి విమోచన కావాలంటే అంత తేలిక రాదు. దేవుని ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ప్రభుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క విమోచన మనకు దక్కుతుంది. ఆ ప్రార్థన ఎప్పుడు వింటారంటే, దేవుడు నువ్వు పాపంలోనే ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించగలగాలి ప్రియులారా. పాపంలో ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించాలి. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉండగానే దేవుణ్ణి ప్రేమించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాళ్ళకు విమోచన లభించింది. అట్లాగే పాపంలో ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించగలిగితే అప్పుడు నీకు విమోచన కలుగుతుంది పిల్లారా. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది, పాపంలోనే ఉంది. యేసే రావాలి, నేను రక్షించబడాలి, యేసే రావాలి, నేను రక్షించబడాలి అని మాట మీదే కూర్చుంది పిల్లారా. దేవుడు ఆమె దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా పాపంలో ఉన్నవారు చింతపడవద్దు. దేవుడు రావాలి, నన్ను రక్షించాలి, దేవుడు రావాలి, నేను రక్షించబడాలి అని ఆ మాట మీద ఉండండి ప్రియులారా. దేవుడు ఏదో ఒక రోజున మీ దగ్గరకు వచ్చి మీ పాపం నుంచి విమోచిస్తారు ప్రియులారా. ఇది సత్యం. ఈ మాట నమ్ముతున్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత శ్రమలో నేను అతనికి తోడై ఉందను, అతను విడిపించి గొప్ప చేసేదను. అబ్బా, ఏం చెప్తున్నారండి దేవుని యొక్క ఆత్మ. దేవుడు అతను విడిపించి అతను గొప్ప చేసేదను. ఎప్పుడు? శ్రమలో నేను అతను తోడుంటా. దేవుడు తోడున్నాను. మన శ్రమ వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, వ్యాధి, కష్టం, నష్టం ఇవన్నీ కూడా మన చుట్టుముట్టినాయి అనుకో, దేవుడు తోడుంటారు. ఎప్పుడు? ఆయన్ని ప్రేమించినప్పుడు. ఆయన్ని ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? రైట్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుని అందే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం, అనేక మంది అనుకునేది ఇదే. ఏంటది? నాకు కలిసి రావట్లేదు, మేము ఇంటెళ్ళపాది పనికి వెళ్ళినా, ఇంటెళ్ళపాది కష్టపడ్డా, ఒకదానికొకటి అందికి రావట్లేదు, మాకు కలిసి రావట్లేదు, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే పోతున్నాయి బయటికి, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే పోతున్నాయి. ఎందుకని? ఎందుకని ఎందుకండి? ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమా. దేవుని ప్రేమించాలి. నీకు వచ్చే సంపాదన నీ కుటుంబానికి, నీ అవసరాలకి సరిపోవాలంటే, అవునా? నీకు వచ్చిన నీవు సంపాదించిన నీ ఇంటెలపాది సంపాదించిన సంపాదన ఇంటెలపాది అక్కర్లా, కుటుంబంలో ఒక్కడు సంపాదన చాలు. ఒక్కడి సంపాదన కుటుంబం అంతా సరిపోయి మనము ఏ లోటు లేకుండా పుష్కలంగా మనం జీవించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీకు చెడ్డ అలవాట్లన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ తాగుడు అలవాట్లు, పేకట అలవాట్లు, ఇంకా చెడ్డ అలవాట్లన్నీ కూడా దూరం అయిపోతాయి దేవుణ్ణి ప్రేమించినప్పుడు. అప్పుడు నీకు వచ్చిన సంపాదన నీకు నిలుస్తుంది. అర్థమైందా? అనేక మంది సంపాదన నిలవకపోవడానికి కారణం ఇదే. అనేక వ్యసనాలకు బానిసైపోతారు. నీకు వచ్చిన సంపాదన కష్టపడతారు, పాపం కష్టపడి సమయానికి వచ్చేవారికి కుటుంబానికి ఏదో అవసరాల ఖర్చులకు రాకుండా పోతాయి. ఎందుకని? వ్యసనాలకి అలవాటు పడి నీ డబ్బులన్నీ కష్టార్థమంతా వ్యసనాలకు పోతాయి. వ్యసనాలకు పోతే ఇంక డబ్బులు ఏముంటాయండి? ఏం తింటావు, ఏముంటావు, నీ అవసరాలు ఏం తెచ్చుకుంటావు? కాబట్టి మనం ఆ బాధ లేకుండా సమకూడి జరగాలంటే, మనం కలిసి రావాలి అంటే, మనం అనుకునే మాట కలిసి రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు నీకు అన్నీ కూడా కలిసి వస్తాయి. నీ సంపాదన నిలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అనుభవం కూడా జరిగింది. నాకు బైబిల్లో ఉన్న అనుభవాలన్నీ జరిగినాయి ప్రియులారా. దేవుడు నన్ను పిలవకముందు పిలువబడిన వారికి మేలు కలుగుటకై అన్నారు ఇక్కడ. నన్ను దేవుడు పిలవకముందు నాది ఉద్యోగం పెద్దదే, అయినా వచ్చిన డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయాయో అర్థం కాదు. మళ్ళీ చెడ్డ అలవాట్లా లేవు, ఏది లేవు, పోయి అర్థం కావట్లా. ఒక పైసా నిలబడేది కాదు. దేవుడు పిలుపు ఎప్పుడైతే మొదలైందో, దేవుడు ఎప్పుడైతే పిలిచారో అప్పుడు ఎక్కడ డబ్బులు అక్కడే ఉన్నాయండి, అసలు ఖర్చు లేదు. అట్లా ఉంది నా జీవితం. నేను సేవకెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు ఆశించేవాడు కాదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు. ఒకరి దగ్గర డబ్బులు తీసుకునే సేవ చేయటం ఏందండి? నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకుంటే ఆడికే ఇచ్చి వచ్చేవాడిని, ప్రార్థన పెట్టించుకునేవాడికే ఇచ్చి వచ్చేవాడిని. డబ్బుల కోసం సేవ చేస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. అసలు అది కాదు. ఆ ప్రార్థన, ఆ యొక్క నడిపింపు దేవుని దగ్గర ఉండదు. నువ్వు నిస్వార్థంగా ఇచ్చేయి. నీకు కావాల్సింది దేవుడు ఇస్తారు. నిస్వార్థమైన సేవే కావాలి మనకి. నిస్వార్థమైన సేవ లేకుండా నువ్వు ఎంత సేవ చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా దానివల్ల ఉపయోగం లేదు. నీ కుటుంబం స్థిరపడదు. దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ మనసు వస్తుంది ప్రియులారా. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుని ప్రేమిస్తే ఇంకేం జరుగుతుంది? లూకా 7:47-45 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పిస్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నావని ఆమెతో చెప్పాను. ఈ మాట యేసుప్రభు అని అంటారు. ఒక పాపం స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆయన పాదాల ముందు పడింది. తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంది. పాదాల మీద పడి అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించింది కనుక, యేసుని సంపూర్ణంగా ప్రేమించింది కనుక, దేవదేవుని సంపూర్ణంగా ప్రేమించింది కనుక నీ పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నాయి. ఇక నువ్వు నీతిమంతురాలువే. కొంచెంగా అటు ఇటుగా దేవుణ్ణి ప్రేమిస్తారనుకో, కొంత లోకం మీద కొంత దేవుణ్ణి అటు ఇటు ప్రేమిస్తామనుకో, ఆ పాపాలు కొంచెమే క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు చెబుతూ ఉన్నారు ఇక్కడ పిల్లారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నాయండి? చెప్పినండి అర్థమవుతున్నాయిగా? జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఎన్ని జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకేం జరుగుతుంది? యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయముల్లో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమందికి ధనధాన్యాలు ఉన్నాయి లోకంలో. ఉన్నాయండి? ఉంటాయిగా. ఎందుకుండా ధనధాన్యాలు ఉన్నాయి. అయ్యో అది ధనం ఉందే, మనకు లేదే, మనం భేదంగా ఉన్నామే, చాలా దీనావస్థలో ఉన్నామే అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరండి? ఉన్నారా? చెప్పండి. ఉంటారు. మానవత్వం అది. మానవ బలహీనత, శరీర బలహీనత అది. కానీ దేవుణ్ణి ప్రేమించామనుకోండి, దేవుడు నిన్ను విశ్వాసంలో ధనవంతునిగా చేస్తాడు పిల్లారా. విశ్వాసంలో ధనవంతుడైన వాడు గొప్పవాడా? ఈ లోకంలో ధనవంతుడైన గొప్పవాడా? ఈ లోకంలో ధనవంతుడైన వాడు మనం పోయిన తర్వాత ఈ ధనం మనతో రాదు, దేవుని రాజ్యానికి రాదు పిల్లారా. ఈ ధనం నశించిపోతుంది. ఈ లోకంలో పేదవాడైనా దేవుని ప్రేమించేవాడు, ప్రభుని ప్రేమించేవాడు విశ్వాసంలో ధనవంతులుగా దేవుడు చేసినప్పుడు దేవుని రాజ్యానికి వారసత్వం ఏర్పాటు చేస్తారు పిల్లారా. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ధనవంతుడమైనా, నువ్వు పేదవాడమైనా, ఎటువంటి వాడమైనా దేవుని ప్రేమించగలిగితే దేవుని రాజ్యానికి వారసత్వం వస్తుంది పిల్లారా. మనం ఈ లోకంలో వారసత్వం కాదు, ప్రతి దేశానికి ఒక వారసత్వం ఉంటుంది. మనం ఈ దేశం, ఈ లోకంలో వారసత్వాలు కాదు మనం ఉన్నది. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవాలి మనం. అవునండి? అవునా? మనం భారతదేశంలో ఉన్నాం, మనం భారతీయులు అంటాం.
భారతదేశం వారసత్వం మనకు ఉంది. అమెరికాలో ఉన్న వాళ్ళకి అమెరికా వారసత్వం ఉంది. ఈ వారసత్వం దేవుని రాజ్యంలో ఉండదు. నువ్వు ఏ దేశం వారసత్వం పొందినా, ఏ దేశంలో వారసత్వంగా నువ్వు ఉన్నా, దేవుని రాజ్యానికి వారసులుగా నువ్వు కావాలి. నీవు వారసత్వం పొందాలంటే ఏ దేశంలో ఉన్నా, ఎటువంటి దేశంలో ఉన్నా, దేవుని రాజ్యంలోనికి వారసత్వం కావాలంటే దేవుణ్ణి ప్రేమించగలగాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అర్థమైందండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, తను ప్రేమించే వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఏ రాజ్యానికి వారసులు? మన వారసత్వం ఏది? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు? చేతులు పైకెత్తండి. రైట్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులం. మనం బతికున్న శరీరం ఉంది కనుక ప్రస్తుతానికి భూలోకంలో భారతదేశంలో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుణ్ణి అధికముగా ప్రేమించాలి. అవునండి. తర్వాత ఆఖరిది అనే వారికి మంచి విషయం వచ్చిందా? దేవునికి స్తోత్రం చేయండి. మీరు వింటారా, నిద్రపోతున్నారా? విన్నారండి? పల్లె నేను అక్కడి నుంచి చూసుకుంటా వస్తాను. నేను చూసుకుంటూ వస్తే కుర్చీలు కొద్దిగా ఖాళీగా ఉన్నాయి. ఇటు చూసుకుంటూ వచ్చా. ఏంది ఖాళీగా ఉన్నాయి కుర్చీలు? ఏంది ఏమైపోయారు వీళ్ళందరూ? అది స్థిరత్వం. దేవునిలో స్థిరత్వం ఉంటే దేవుడు మనకు గుర్తు రావాలి. దేవుడు ఇప్పుడు ఆదివారం దేవుడు ఇచ్చారు, విశ్రాంతి దినం. ఇప్పుడు ఏంటంటే విశ్రాంతి దినం మొట్టమొదటేమో సృష్టి చేసినప్పుడు ఇది ఒక అనుమానం మీకు జనాల్లో వస్తుంది. ఇది వచ్చే ఉంటుందని తెలియదు. ఇది ఒక డౌట్ మీకు చెప్తా. సృష్టి ఎన్ని రోజులు జరిగింది? 6 రోజులు, అంతేనా? 6 రోజుల్లో సృష్టి దేవుడు చేశారు. విశ్రాంతి దినం ఎప్పుడు? విశ్రాంతి దినం ఎప్పుడు వచ్చింది? ఆదివారం కాదు, శనివారం విశ్రాంతి దినం. అవునా? కానీ ఈ ఆదివారం దేవుడు పునరుత్థాన దినము. ఏం దినం ఇది? విశ్రాంతి దినం కంటే పునరుత్థాన దినం గొప్పది. రక్షణ దినం మనకి. అర్థమైందా? ఎవరైనా ఈ ప్రశ్న అయితే మీరు చెప్పండి సమాధానం. కొందరు శనివారం మిషన్లు ఉంటారు. కొంతమంది శనివారం ప్రార్థన పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే విశ్రాంతి దినం. అది పాత నిబంధనలో పాటిస్తారు వాళ్ళు. అది కాదు అక్కడ శనివారం మిషన్ అని, శనివారం విశ్రాంతి దినం అని. విశ్రాంతి దినమే, దానికి కాదనరు. ఆదివారం పునరుత్థాన దినం. అది దానికంటే గొప్పది విశ్రాంతి దినం, అంటే పునరుత్థాన దినం. యేసుప్రభువు మన కోసం చనిపోయి తిరిగి లేచారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ డౌట్ అర్థమైందిగా? ఈ పాట అర్థమైందిగా? ఎవరైనా అడిగితే ఈ మాట చెప్పండి, ఈ విషయం సందర్భం వస్తే. తర్వాత దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఆఖరిది యోహాను 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట గైకొనెను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేతము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే, ప్రభు ప్రేమ మనలో ఉండాలంటే మనం దేవుని ప్రేమించగలగాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు పిల్లారా. అప్పుడు ఏమవుతుంది?
తండ్రి యేసుప్రభు వారు ఇద్దరు కలిసి మన దగ్గరే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు ఆయన. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఆఖరిది దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇప్పుడు చేతులు లేకట్లా. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే ఏంటి? దేవుడు ప్రేమించడం అంటే మన పొట్టలు వేసుకుని దండలు వేసుకోవచ్చు, పొట్టాలు చేసుకోవచ్చు, స్వరూపం పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. దానికి ఇవన్నీ అది మామూలే. అర్థమైందండి? అసలైన ముఖ్యమైనది ఏంటంటే, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించు, ఆయన మాట విను, ఆయన మాట ప్రకారం ఉండు, ఆయన మాట ప్రకారం నడువు, ఆయన మాట ప్రకారం జీవించు, ఆయన మాట ప్రకారం పలుకో. అది ప్రేమించడం అంటే. అప్పుడు యేసయ్య నీ దగ్గరే ఉంటాడు. ఎక్కడ పోడు? నీ దగ్గరే ఉంటాడు. ఆయన మాట ప్రకారం మనం ఉంటే, ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే. అప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పు, నేను అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా షార్ట్లు కానీ వీడియోలు కానీ యూట్యూబ్లో పెడతాను, అందరూ చూడండి. చూస్తారా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయ్యా కొడుకొని వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీ పాదాలను పెట్టి రాములైనా ఈ బిడ్డలందరూ కూడా మేమందరం కూడా ప్రభు మిమ్మల్ని ప్రభు అన్నిటికంటే అందరికంటే అధికంగా ఎక్కువగా ప్రేమించే భాగ్యం మాకు దయచేయమని ఈ యొక్క ప్రార్థన అంతే నజరేయుడు ప్రభు దీవెనలను బతిలాడుకొని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.